People's Tech Lo, I'm doing a film kabatti. I came here to meet you all. So it's lovely seeing you all and meeting you. Thank you so much for having me over and love you guys. We'll plan some interaction. Yes sir, yes. అంటే So నేను those who want to talk, you can come forward. నేనైతే మీ అంత చదవలేదు, ఏదో జస్ట్ అలా పాస్ అయ్యాను. సో ప్లీజ్ చూసి అడగండి క్వశ్చన్స్, మీరు అడగండి, నో ఫోర్స్. It was really a pleasure to meet you all here. Oh, thank you, sir. It was, I think many are Pawan fans. So among that, you are working with Pawan. How do you feel with this? Sir, it's basically a boon అండి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఒక ప్లాన్తో వచ్చారు. రావడం వచ్చి వెంకీ మామ అని చెప్పారు. సో వెంకటేష్ గారిని నాగచైతన్య ఇద్దరిని కలిపేశారు. సో అలాగే నన్ను కళ్యాణ్ గారిని ఇద్దరిని కలిపేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మళ్ళీ నా వైపు నుంచి రిక్వెస్ట్ అంటే సార్, చిరు గారితో పాటు నాకు కూడా ఒక చిన్న డెఫినెట్గా థ్యాంక్ యూ. ఇద్దరం కలిసి వెళ్తాము. I'd like to have Vishwa a question. Actually, in today's DC are given that, in regards to the Prabhas movie, every movie has a specific strategy. You have mentioned it. So can we know the strategy of Bro? What is the strategy of Bro with him? Introducing... People's love, Yeah. people's take love. So that is our strategy, to capture your love and to make sure that you guys come to the theater. That's great. We are always, by the name itself, the Bro. That's what we- that that's touches what- each and everyone's heart. So అదే అండి, వీఆర్ క్యాషింగ్ ఆన్ దట్. thank you very much. థ్యాంక్ యూ. అమ్మాయిలు మాత్రం పట్టుకుంటే మైక్ పనిచేయవు, నాకు బాధ వస్తుంది. హాయ్ సార్. హాయ్. విశ్వ సార్తో మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? It's basically a blessing for all the actors and for all the technicians అండి. It's lovely working here, and more than working here, I'm meeting you all guys. Meeting you all is much more lovelier. Please. Yeah, hi sir, good Hi, Andy. evening. So can we have that signature step of Power Stars? Signature step of Power Star. Yeah, What step అండి? this one. ఆ స్టెప్ కదా, అది మ్యానరిజం అంటారు దాన్ని. So whatever. అది నేను చేస్తే బాగోదు, బట్ మీరు So అంతగా as a fan you can మీరు do అంతగా it. అడుగుతారు కాబట్టి ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ. As well as your step, signature step in that Pilla Nuvu Leni Jeevitam. నేను చేయాలా? Yeah. నాతో పాటు మీరు కూడా చేస్తే బాగుంటుంది. ప్లీజ్. నేను ఒక్కనే చేస్తే సినిమాలో కూడా చేసే కదా. పాట అవసరం లేదమ్మా, పాట వాళ్ళే తెలుసు. మీరండి ప్లీజ్. పాటలు పాడి అలసిపోయిన ప్రాణం ఇది. బేసిక్లీ ఏం లేదు బా, నా పక్కన అమ్మాయిలు వచ్చారు కదా, సో సాంగ్ కూడా పని చేయట్లేదు. సడన్గా మైక్ కూడా పడిపోయింది. మీరు బాగా చిలిపిస్తారు, అసలు మా తగ్గట్లేదు అక్కడ. అయినా సోలో బతికే సో బెటర్. ఎవరది? సూపర్ బా. ఓ పిల్ల నువ్వులేని జీవితం నేను ఊహించుకోలేనే, అరిసులు చూడగానే నా మనసులో నా హృదయమై. Oh, so yes, please. Any more questions or you have any thoughts, you can say it out. మీ బాస్ ఉన్నారని చెప్పి మీరు భయపడగల, మీరు చెప్పచ్చు హ్యాపీగా. ఫస్ట్ విశ్వ గారు, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ సాయి గారు, Yeah. నమస్తే. ఫస్ట్ నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి గూగుల్ వచ్చే క్వశ్చన్ కాదు కదా. సో ప్లీజ్. ఒక క్వశ్చన్ వచ్చి ప్రొడ్యూసర్ గారికి, ఒక క్వశ్చన్ వచ్చి మీకు. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ డు యూ బ్యాలెన్స్ ద ట్రయో ఆఫ్ స్క్రిప్ట్ ప్రొడక్షన్ కాస్ట్ అండ్ వెరీ హై రెమ్యూనరేషన్ ఆఫ్ యాక్టర్స్? సో ఇన్ దిస్ కేస్ వాట్ ఈస్ ద ఫ్రీడమ్ ఫర్ డైరెక్టర్? బాగా హై రెమ్యునరేషన్ నాకు ఇస్తే బాగుంటుంది. There is always a business plan for a project. The plan will balance it.
సింపుల్ సూతి లేకుండా స్ట్రైట్ టు ద పాయింట్. సాయి గారి మీ క్వశ్చన్ ఏంటంటే కొద్దిగా లౌడ్గా చెప్తారా? మీ క్వశ్చన్ ఏంటంటే ఒక కొత్త డైరెక్టర్ మంచి స్క్రిప్ట్ తో మీ దగ్గరికి వచ్చినప్పుడు బట్ ఈ డజంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ బట్ ఈ హ్యాస్ ద విజన్. ఓకే, సో హౌ డు యు యాక్సెప్ట్ దట్ స్క్రిప్ట్? అదే విరూపాక్ష. సో డెఫినెట్లీ వాళ్ళకి విజన్ ఉంది కాబట్టి అట్లా కథ రాస్తారు. సో ఐ బిలీవ్ దట్ ఎవ్రీబడి ఈజ్ న్యూ when they are starting also. They have their own experience once they start filming. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు చేస్తారు డెఫినెట్లీ. ఒకవేళ నేను వస్తే యాక్సెప్ట్ చేస్తారా? నేను వస్తే యాక్సెప్ట్ నువ్వు మంచిగా తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ బ్రో. హాయ్ బ్రో. ఫస్ట్ ఆ క్వశ్చన్ చెప్పారు కొంచెం రిలేషన్స్ అవి ఉంటాయి సినిమాలు అని. బ్రో అని కాన్సెప్ట్ మూవీకి ఎలా టైటిల్ ఎలా జస్టిఫై చేశారు? అది డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు నేను కళ్యాణ్ గారు ఇద్దరం అని చెప్పారు. దాని తర్వాత మేము ఇద్దరం బ్రో బ్రో అని పిలుచుకున్నాం క్లాస్ సినిమా మొత్తం. సో ఇది ఇప్పుడు క్వైట్ ట్రెండీ నేమ్ కదా. ఇప్పుడు అందరూ అమ్మాయిలు బ్రో అని పిలుచుకున్నారు, అబ్బాయిలు బ్రో అని పిలుచుకున్నారు. సో ఇట్స్ క్వైట్ ట్రెండీ కాబట్టి ఇన్ దాట్ వే వీ వాంటెడ్ దిస్ టైటిల్. థ్యాంక్ యూ. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. హలో అన్నయ్య. హాయ్ హాయ్. యాక్చువల్గా డౌట్ అబౌట్ బ్రో సినిమా. సో ఎలా ఉండబోతుంది, ఎలా ఎక్స్పెక్టేషన్ ఎలా మీరు ఎప్పుడైనా రాజ్ కుమార్ హిర్ని గారి సినిమాలు చూసారా? చూసాం. ఏ సినిమా చూసారు? తెలీదు కదా. మున్నాబాయ్ ఎంబీబీఎస్, 3 Idiots అవి ఎలా ఉంటాయి? ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీ ఉంటుంది అండ్ దెన్ దిల్ బి అ నైస్ ఎమోషనల్ ఎండింగ్, రైట్? సో సినిమా అలాగే ఉండబోతుంది. పీపుల్ విల్ స్టార్ట్ లవింగ్ ఇట్ బై ద ఎండ్ ఆఫ్ ద డే. మీరు కానీ ఎమోషన్స్ మీకు ఉన్నాయంటే మీరు ఏడుస్తారు. ఖచ్చితంగా ఉన్నాయా? పక్కా. అలా అయితే అమ్మాయి కూడా లవ్ చేస్తారా? ఆల్రెడీ మ్యారీడ్ అన్నయ్య. సరే, మీ వైఫ్ లవ్ చేస్తారా? మీరు చేస్తా 100%. అలాగే మీ ఎమోషన్ ఉన్నాయి కాబట్టి ఆ ఎమోషన్ సినిమాలో లాస్ట్ వచ్చాక మీ కంటతరి వస్తుంది డెఫినెట్లీ. థ్యాంక్ యూ అన్నయ్య. హలో సార్. హాయ్ మేడం. రిపబ్లిక్ మూవీ చేసిన తర్వాత మీ పాలిటిక్స్ మీద వ్యూ మారి మీకు కూడా పాలిటిక్స్లోకి రావాలనుందా? అంటే సోషల్ సర్వీస్ చేయడం నాకు ఇష్టం అండి, బట్ అది పొలిటికల్ ఎజెండాతో చేయడం అనేది నాకు అంత నాలెడ్జ్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్. సి పాలిటిక్స్ అనేసరికి పీపుల్ విల్ ఫీల్ ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ ఇన్ బికాస్ ఐమ్ అన్ యాక్టర్, బట్ టు హ్యావ్ ద నాలెడ్జ్ ఓవర్ ద పీపుల్స్ ప్రాబ్లమ్స్ దట్ ఐ నీడ్ టు స్టడీ. నాకు ఆ చదువు లేకపోతే అది ఐ విల్ నాట్ బి ఏబుల్ టు గెయిన్ దేర్ కాన్ఫిడెన్స్. సో టు గెయిన్ దేర్ కాన్ఫిడెన్స్ ఐ నీడ్ టు అండర్స్టాండ్ దేర్ ప్రాబ్లమ్స్. సో ఐ విల్ నాట్ బి గెటింగ్ టు పాలిటిక్స్. థ్యాంక్ యూ. Hi sir. Hi Andy. What is the best moment or scene while you are acting with the Pawan Kalyan? The best moment was the first day of shoot. నేను షూట్ చేస్తున్నప్పుడు ఆయనకి కేక్ పెట్టాలి. సో ఐ హ్యాడ్ టు ఫీడ్ హిమ్ కేక్. సో షార్ట్ రెడీ అయిపోయింది. ఐ హ్యాడ్ స్పూన్ ఇచ్చారు, స్పూన్లో కేక్ ఉండింది, మొత్తం అంతా ప్రాపర్లీ సెట్. సో ఐ హ్యాడ్ టు జస్ట్ గో అండ్ గివ్ హిమ్ ద కేక్. సో ఫస్ట్ టేక్ అయిపోయింది, కట్ అని చెప్పారు. సెకండ్ టేక్ మళ్ళీ చెప్పారు, మళ్ళీ కట్ అని చెప్పారు. థర్డ్ టేక్ మళ్ళీ కట్ అని చెప్పారు. ఫోర్త్ టేక్ అలాగే వాట్ ఈస్ రాంగ్ కళ్యాణ్ గారు పిలిచారు, రే ఇట్రా అన్నారు. సో వెళ్ళి నువ్వేం చేస్తావు తెలుసా నీకు అన్న. నేనేం చేస్తాను, మీకు కేక్ పెట్టా అంతే కదండి అన్న. సో వన్స్ వి వెంట్ టు ద మానిటర్ అగైన్ అండ్ వి సా అక్కడ కేక్ బాగానే ఉంది, చేయి బాగానే ఉంది, స్పూన్ బాగానే ఉంది, కేక్ మొత్తం వణుకుతుంది. నాకు అర్థం కాదు ఎందుకు వణుకుతుందని. బేసిక్లీ నా చేయి వణుకుతుంది. సో that's one memorable moment for me because it was the first shot that I was supposed to do with Kalyan garu. So అది మాత్రం it will be like a memorable moment for me. మనము ఇంతవరకు సముద్రకనిని ఒక యాక్టర్గానే చూసాము, లైక్ ఇన్ మెనీ ఆఫ్ ద మూవీస్. ఫస్ట్ టైం డైరెక్షన్ చేశారు కదా ఆయన, అంటే మీరు చేయడము. మీరు ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు కదా, ఎలా అనిపించింది సముద్రకని గారితో వర్క్ చేయడం? సముద్రకని గారు మీ నాట్ యాక్టర్ అండి, ఫస్ట్ ఈస్ బేసిక్లీ డైరెక్టర్ ఫస్ట్. మీరు చిన్నప్పుడు పిన్ని అని చెప్పి ఒక సీరియల్ చూసారా? సో హీ డైరెక్టెడ్ పిన్ని అండ్ దెన్ హీ డైరెక్టెడ్ వన్ ఫిల్మ్ కాల్డ్ శంభో శివ శంభో రవితేజ గారితో. సో ఆ డైరెక్టర్ కాబట్టి హీ నోస్ హౌ టు డైరెక్ట్ అండి, కొత్త డైరెక్టర్ అయితే కాదు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ సముద్రకని సార్. హలో అన్న, పవన్ కళ్యాణ్ గారితో మూవీ చూసాము, చిరంజీవి గారితో, రామ్ చరణ్ గారితో, వరుణ్ తేజ్ గారితో, ఎనీ ఆఫ్ దెమ్ ఇన్ ది లైన్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా నెక్స్ట్? సార్ ఇప్పుడే మాట్లాడినాం, చిరంజీవి గారితో ఇద్దరు వెళ్ళి అడుగుదామని. సో బేసిక్లీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇట్ స్టార్ట్ ఆఫ్ ద కెరియర్ విత్ వెంకీ మామ కదా. సో నా చేత అయినా ఉంది, మొత్తం వాళ్ళు తీసుకొస్తే మంచి కదా, మేము ఇద్దరం కలిసి చేస్తాం, మేము అందరం కలిసి చేస్తాం. యా వి ఎక్స్పెక్ట్ దట్ ఫిల్మ్. హాయ్ తేజ్.
హాయ్ హాయ్. Actually, if you want to remake the movie like Pawan Kalyan movie, which movie you interested to do with People Media Factory? సారీ అర్థం కాలేదు. మీరు రీమేక్ చేయాలంటే పవన్ కళ్యాణ్ మూవీ ఏ మూవీ రీమేక్ చేస్తారు విత్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ? నేనైతే ఏ మూవీ రీమేక్ చేయనండి, బికాస్ దానికంటూ ఒక స్పెషల్ బాడీ లాంగ్వేజ్ కావాలి. అండ్ ఆల్సో స్పెషల్గా కళ్యాణ్ గారి సినిమా రీమేక్ చేయాలంటే ఐ హ్యావ్ టు లివ్ అప్ టు దట్ పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్, which I think as a fan myself I can't do it, but if you force me, put a gun to my head and ask me, definitely I will say Toli Prema. ఇప్పుడు మీరు చూస్తుంటే పవన్ కళ్యాణ్ సినిమా పంజాలో ఎలా ఉంటాడో అలా ఉన్నారు మీరు, మిమ్మల్ని చూస్తుంటే. యా, మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? మా ఇంటి పేరు పంజా. హాయ్ అండి. నెక్స్ట్ మూవీ చిరంజీవితో ఎప్పుడు? చిరంజీవి గారితో ఎప్పుడు నెక్స్ట్ మూవీ? అదే అండి, అది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఎప్పుడైతే కథ రెడీ చేస్తారో అప్పుడు. అవునా? ఓ నైస్ 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 నైస్. థ్యాంక్ యూ అండి. సార్ దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ యూ. యు ఆర్ అ మెగా ప్రొడ్యూసర్. ఇప్పుడు మీరు ఐటీ ఇండస్ట్రీని కూడా రూల్ చేస్తున్నారు. లైక్ హౌ ఆర్ యూ బ్యాలెన్సింగ్ బోత్ ద థింగ్స్ అండ్ హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు బోత్ ద థింగ్స్? సో నేను ఫస్ట్ మెగా ఫ్యాన్, దెన్ ఐ రన్ ఐటీ కంపెనీ, ఐ డోంట్ రూల్. అంటే ఆయన మీ మీద నమ్మకం పెట్టుకొని వదిలేశారు, మీరేమో పని చేయట్లేదు, మీరేమో ఇంటర్వ్యూ చేస్తారు నన్ను. సో ఎక్కడ వరకు కుదురుతుంది? సో మీరు బాగా పని చేస్తే పాపం ఆయన బ్యాలెన్స్ చేస్తారు రెండు. మీరు చిల్పి బాయ్ చెప్పండి. ఇది విశ్వ గారిని డైరెక్ట్గా అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్లోని పవర్ని చూపిస్తున్నారా, తేజులోని తేజస్సుని చూపిస్తున్నారా? ఎలాంటి టెక్నాలజీని వాడారు మీరు? ఏ విధంగా మీరు ఈ మూవీలో ప్రొజెక్ట్ చేస్తున్నారు? ఎవరిని మేము హైప్లో చూడాలనుకోవాలి? పవన్ని చూడాలా లేదా తేజుని ఆ స్టేజ్లోకి తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారా? మోస్ట్ ఆఫ్ ద మూవీ మీరు రెండు కలిసి సేమ్ స్క్రీన్లో చూస్తారు. అంటే సింపుల్గా చెప్తాండి, సార్ ఎలా అయితే రెండు బ్యాలెన్స్ చేస్తారు, ఫిలిం ఇండస్ట్రీని ఐటీ ఇండస్ట్రీని. మా మీద నమ్మకం పెట్టుకొని ఫిలిం ఇండస్ట్రీని వదిలేశారు, మీ మీద నమ్మకం పెట్టుకొని ఐటీ ఇండస్ట్రీ వదిలేశారు. సో దట్ బ్యాలెన్స్ ఇస్ దేర్, రైట్? సో అలాగే సినిమా ఉంటుంది. Hello Vishwa sir, Annie here. How do you feel about this movie which is upcoming on 28th? How do you feel the movie? Which is upcoming on the month 28th of this July. Yeah. This is one of the prestigious movie for us in our banner, Andy. So we worked a long way and I'm looking forward for the release. Thank you. విశ్వ సార్ హాయ్. ఏదైనా చిరంజీవి డైలాగ్ విశ్వ సార్ ఏదైనా చిరంజీవి డైలాగ్ చెప్పగలరా చిన్నది? నాకు ఈ ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ లేదండి. సార్ మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు సార్. మీ బాస్ దొరికడని చెప్పి ఆడేసుకోకూడదు, తప్పది. దొరికిందే బాస్, అమాన్ కమాన్ బాస్. యాక్ట్ అంటే కష్టం కదా పాపం ఆయన కూడా. సరే తేజు, మీకు అదే ఈ మూవీలో మీరు ఏదైనా ఛాలెంజింగ్ ఫేస్ అయ్యారా? First day was the big challenge, but then afterwards it was a very smooth ride throughout. And one particular challenge that I faced was acting in front of my Guru Garu, acting drunk. I had to తాగేసినట్టు యాక్ట్ చేయాలి. సో ఆయన ముందర యాక్ట్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది పడ్డా. బట్ దెన్ సీన్ అయిపోయిన తర్వాత ఏరా నీకు బాగా అలవాటు ఉన్నట్టుంది అన్నారు. సో దాని తర్వాత ఆఫ్ కోర్స్ it became very easy for me. But one thing is for sure, challenges will come to only people who are worth it. So I thought I took it up as a challenge and I had to prove myself. I proved it. హలో. హాయ్ సార్. సో మీరు చేసిన రోల్స్లో మీ హార్ట్కి బాగా క్లోజ్ అనిపించి? Republic is one film where I felt very close to my heart. Republic and Chitralahari. These two films are very close to my heart. Sir, so you have been handling in media. So what is the advice you will be giving for youngsters? Follow your passion. This question is for you. Why can't you give a chance for our PTG family to act in movies? Sorry, chance for? Why can't you give a chance for our PTG family? See, these are two different businesses. People media is always open for the talent, so it could be from PTG or from anywhere. Sir, hello. రోజు పవన్ కళ్యాణ్ టీవీలో చూస్తూనే ఉంటాము, కానీ ఈ మూవీలో హైప్ మూమెంట్ ఏంటి? ఇప్పుడు కాలర్ ఎగిరేసుకునే ఒక మూమెంట్ ఉంటుంది కదా పవన్ కళ్యాణ్తో. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఉన్నాయి. సో డెఫినెట్లీ మీరు కాలర్ ఎగరగానే బట్టలు చెప్పేసుకుంటారు. అంటే మీ బట్టలు, వేరే వాళ్ళ బట్టలు కాదు. హాయ్ అన్న.
చెప్పండి. నా మీరు విరూపాక్ష మూవీ చేశారు కదా, ఆ? విరూపాక్ష మూవీ ఆ. విరూపాక్ష మూవీ ప్రొడక్షన్కి బ్రో మూవీ ప్రొడక్షన్ ఎక్కడ కంఫర్ట్ ఫీల్ అయ్యారు? అర్థం కాలేదండి, సారీ. విరూపాక్ష మూవీ ప్రొడక్షన్కి పీపుల్ టెక్ బ్రో మూవీ ప్రొడక్షన్కి మీరు రెండింటిలో ఎక్కడ కంఫర్ట్గా ఫీల్ అయ్యారు? ఒకటి చెప్తానండి, ద బెస్ట్ పార్ట్ అబౌట్ పీపుల్స్ మీడియా ప్రొడక్షన్ హౌసెస్, వివేక్ గారు కానివ్వండి, విశ్వ గారు కానివ్వండి, దే డోంట్ ఫోర్స్ ఎనీబడీ టు ఇంతే చెయ్యి అని చెప్పరు. దే యాక్చువల్లీ ఎంకరేజ్ ద టాలెంట్ అండ్ సే ప్లీజ్ గో హెడ్ అండ్ డూ ఇట్, వీల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఒక తెలియని సపోర్ట్ ఉంటుంది. సో కాన్ఫిడెన్స్ సపోర్ట్ ఉండడం వల్ల మాకు చాలా ఈజీగా ఉంటుంది, మాకు చాలా హాయిగా ఉంటుంది. సో ఇట్స్ ఆల్వేస్ అ బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ది యాక్టర్స్ అండ్ ఫర్ ఆల్ ద technicians that we have a producer who is solidly backing us. So that way. Hi bro. Hi. Yeah. Next when you మీరు నెక్స్ట్ పీపుల్ టెక్తో చేయాలనుకుంటే ఏదైనా మాస్ మూవీ మా కోసం చేయగలుగుతారు? తప్పకుండా చేస్తాను, డౌట్ ఏముంది దాంట్లో, 100% చేస్తాను. హాయ్ సాయి. హాయ్, చెప్పండి. యా హియర్. యా ఓకే, నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మూవీస్. సారీ? అప్కమింగ్ మూవీస్. Upcoming movies, I think I have one small short film coming up on August 7th or August for the August 15th Independence Day. Okay. So that I have one small feature which coming out. Okay, thank you. హాయ్ సాయి తరుణ్ తేజ్ గారు. డూ యూ బిలీవ్ ఇన్ ట్రైనింగ్ ఆర్ టాలెంట్ టు బికమ్ అన్ యాక్టర్? I believe in fate, destiny. Sorry? Destiny, fate, Talrata. I gave you just two options, training or talent. I created the third option for myself. No, that is not possible. This is not a multiple choice question. Hello, fill in the blanks. I believe one thing. See, I became a trained actor. I was not like birth. I didn't get acting like automatically. So I trained myself as an actor because in front of the camera there are so many different things. So you need to get trained. That's what I believe in. Super. హాయ్ అన్న. Hi. హాయ్ అన్న, నా పేరు గణేష్. Hi Dinesh. అన్న, మావయ్యతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న అంటే మూవీ? అండ్ మావయ్యతో ఏమన్నా ఫైటింగ్ ఏమన్నా ఉంటుందన్న సినిమాలో? లేదు, మావయ్యతో ఫైటింగ్ ఏముంటుంది, ఆయన నాతో పాటు ఉంటారు. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే కొన్నిసార్లు వర్డ్స్ సరిపోవు డిస్క్రైబ్ చేయడానికి. సో దట్స్ వన్ ఆఫ్ దోస్ బ్యూటిఫుల్ మూమెంట్స్ వేర్ ఐ కాంట్ డిస్క్రైబ్ ఇన్ వర్డ్స్. ఏదో ఈ మాటలు చెప్పేస్తే సరిపోద్ది అని చెప్తే అది సరిపోదు. ఇట్స్ ఆల్వేస్ వెరీ వెరీ యూ హ్యావ్ టు లివ్ దట్ మూమెంట్. మీకు భయం అనిపించింది అన్న మావయ్యతో సినిమా? ఫస్ట్ భయం అనిపించింది, బట్ తర్వాత అలవాటు అయిపోయింది. ఓన్లీ ద ఫస్ట్ డే. థ్యాంక్స్ అన్న. హాజీ బుడి. అపార్ట్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ గారు, ఈ మూవీ మీకు అదే నేను ఇదే చేయాలి అని ఒక్క పాయింట్ ఏమనిపించింది? I think the kind of message that this film is giving out, like ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు అది లివ్ ఇన్ ద మూమెంట్, లివ్ ఇన్ ద ప్రెసెంట్. ఇప్పుడు ఈ క్షణంలో బతకడం అంటే ఎలా ఏంటో సినిమా ద్వారా వస్తుంది. సో దాట్ ఈస్ వాట్ ఐ లెర్న్డ్ అండ్ దట్ ఈస్ వాట్ ఐ లవ్ ద మూవీ అబౌట్. సో ఐ థింక్ డెఫినెట్లీ ఈవెన్ ఇఫ్ ఐ didn't have my uncle doing it with me, I'm sure that I would love to do the film if I get the opportunity. ఓకే, అంటే ఇది ఒక ఫ్యామిలీ టైప్ లేకపోతే It's definitely one film where all the family audiences and all the fans will love it for sure. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ. హాయ్ బ్రో. హాయ్. మీరు చాలా మూవీస్లో యాక్ట్ చేశారు కదా, సో మీకు ఎప్పుడైనా డైరెక్ట్ చేయాలనిపించింది? చాలా అయితే కాదు, 15 సినిమాలు చేశాను, ఇది 16వ సినిమా. అది మీకు ఎప్పుడైనా డైరెక్ట్ చేయాలనిపించింది ఏ సినిమా? లేదు, టూ మచ్ ఆఫ్ హెడేక్ అబ్బా అది. ఇప్పుడు మీ బాస్ జాబ్ ఎలాగ మీకు హెడేక్ అనిపిస్తుందో నాకు అలా డైరెక్షన్ నాకు అలాగే అనిపిస్తుంది. ఓ పక్కన మ్యూజిక్ చూసుకోవాలి, ఓ పక్కన ప్రొడక్షన్ హ్యాండిల్ చేయాలి, ఇంకో పక్కన యాక్టర్స్ యాక్టింగ్ యాడ్ చేయాలి, కెమెరా యాంగిల్స్ చూసుకోవాలి, ఇంత పని ఉంటుంది. ఇట్స్ టూ మచ్ ఆఫ్ జాబ్. ఓకే, మళ్ళీ మీరు ఇప్పుడు ఎవరైనా ఒక డైరెక్టర్ మీ దగ్గరకు వచ్చి స్టోరీ చెప్తారు కదా, సో స్టోరీ పూర్తిగా నెరేట్ చేసే వరకు మీరు వింటారా, లేకపోతే మధ్యలో మీకు ఏదన్నా కొన్ని సీన్స్ నచ్చి ఓకే ఈ సినిమా చేద్దాం మనం అనుకుని అలా చెప్తారా? లేదు, బేసిక్లీ అది కథ వింటాం, కథలు విని ఐ టేక్ ద కాల్ వెదర్ ఇట్స్ నైస్ ఆర్ నాట్, వెదర్ ఇట్స్ న్యూ డైరెక్టర్ ఆర్ ఓల్డ్ డైరెక్టర్. I always believe in the content. Okay, thank you. హలో సార్, మీరు అన్ఫార్చునేట్గా రీసెంట్గా ఒక బైక్ యాక్సిడెంట్ నుంచి బయట వచ్చారు. సో మీరు ఎలాంటి మెసేజ్ మా ఎంప్లాయీస్కి ఇవ్వాలనుకుంటున్నారు? I believe nothing will stop us except us. So only when you stop yourself, you can stop. And I believe that ఏ పడవైనా కానీ మునగదు. Only when the water you allow will make the boat sink. So that's one thing I believe in, and one thing is I want to show people that
no matter what is hitting you, you have to hit back harder. It's in your hands. Okay, thank You you. should always do that. తేజనా మాతో డాన్స్ వేస్తారా? మాతో ఒక డాన్స్ వేస్తారా? మీతో ఎవరు వేస్తారప్పా? మరి అమ్మాయిలతో అబ్బాయిలతో ఏసి ఇలా అయిపోయాను సింగిల్గా. వద్దు. మరి ఫ్యాన్స్ మీ దగ్గరకు వస్తాక చూడండి సినిమా అప్పుడు. పర్లేదు మీరు చూడకపోయినా పర్లేదు. అమ్మాయిలు చూస్తే చాలు. ఎవరితో? మీతోట రండి. హలో, ఇందులో మీకు పవన్ సార్కి మధ్యలో ఉన్న ఒక ఎమోషనల్ డైలాగ్ ఏదన్నా? నేను చిన్నపిల్లని బ్రో, తప్పు చేయలే బ్రో. అన్నా హాయ్. టీజర్ చూసినప్పుడే బొమ్మ బ్లాక్ బాస్టర్ అని అర్థమైపోయింది. ఎస్. ఒక్క ఫేమస్ డైలాగ్ ఒకటి చెప్పండి మీకు కళ్యాణ్ గారికి మధ్య. జస్ట్ ఇప్పుడే చెప్పా కదా, నేను చిన్నపిల్లని బ్రో, నేను తప్పు చేయను బ్రో. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. టీజర్లో ఉన్న డైలాగ్ అయినా? అదే చూడలేదు ఇది టీజర్. బ్లాక్ బస్టర్ తెప్పిసా మరి. బా ఎంత అబద్ధం ఆడతారబ్బా మీరు అందరు, ఐటీ వాళ్ళంతా ఇంతేనా? hi Vishwa, my question to you. Yes sir, please. So successfully we have completed 25 movies and that is one thing, and 100 movies complete చేసిన రికార్డ్ ఒకటి ఉంది గిన్నీస్ బుక్ లో. ఆర్ వి ట్రైయింగ్ టు బ్రేక్ ఇట్? లైక్ వాట్ ఈస్ యువర్ ప్లాన్? మనం చాలాసార్లు చెప్పినామండి, టు బి ద ఫాస్టెస్ట్ 100 ఫిలిమ్స్ మేకింగ్ ప్రొడక్షన్ అని. And for Sai Tej, yeah please. You have worked with many producers, so what is the main difference you observed from R. Vishwa sir and other producers? Vishwa sir is the sweetest person that I ever seen. Ladies and gentlemen, మీ ఆన్సర్ నేను తర్వాత చెప్తా, ముందు we call him Gabbar Singh. Thank you so much. So nice to meet you all. I wish. కథ కుదిరినప్పుడు. కథ కుదరకపోతే ఎలా చేస్తాం చెప్పు? I wish. చేస్తున్నా కదా, వద్దా? ఆపేమంటావు సినిమా? ఆల్రెడీ రిలీజ్ దాకా వచ్చింది, అమ్మాయి ఒప్పుకున్నప్పుడు. హాయ్. On behalf of People Tech, I really want to thank Sai Dharam Tej garu for coming here and interacting with all of us. So, chala thanks andi. Vishwa sir, one final question sir. Yeah, please. How do you feel like, you know, I would like to have, so as nowadays the technology has increased a lot, you know, how do you feel earlier, right from Maya Bazaar or Gulay Bakawali or what, అప్పట్లో ప్రొడక్షన్ అనేది డైరెక్షన్ అనేది చాలా కాస్ట్. టెక్నాలజీని యూస్ చేసి నౌ వితౌట్ మ్యాన్ ఆర్ హీరోని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం, లైక్ CGI ఎఫెక్ట్స్ ఆర్ యునో హ్యూమన్ లెస్ మూవీస్ ఆల్సో. సో హౌ యూ ఫీల్ దట్ టెక్నాలజీ is increasing the production? Why can't it reduce the production is what my question is actually. Production cost, మూవీ ప్రొడక్షన్ కాస్ట్. ఒకప్పుడు అంటే స్విట్జర్లాండ్ వెళ్ళి మూవీ తీసేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడే ఉండి మూవీ తీస్తున్నారు కదండి, దానివల్ల ప్రొడక్షన్ కాస్ట్ తగ్గకుండా పెరుగుతుందని అనిపిస్తుంది. నేను ఇంతకుముందే చెప్పినాను, every project will have a business plan. That business plan will include how much we use technology, how much we use artists, and what is the concept and how you can make it the most grandeur movie anadi. So ఫస్ట్ క్వశ్చన్ మీదే, లాస్ట్ క్వశ్చన్ మీదే. అబ్బా. I wish sir. Like, how do you deal or how do you feel when a movie doesn't run as expected?
How do you feel or how do you react when a movie doesn't run as expected? Just like how you don't We reach your put our goals. best efforts, and we need to wait for the result, and it's all in your hands. పెద్ద డిఫరెన్స్ ఏం లేదబ్బా, లైక్ హౌ యూ గైస్ డోంట్ రీచ్ యువర్ గోల్స్ కదా ఎప్పుడైనా రియాక్ట్ అవుతారు, అలాగే సేమ్ మాకు కూడా బాధగా ఉంటుంది. సో ఇట్స్ లవ్లీ మీటింగ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ బ్రో చెప్పండి. మళ్ళీ మీ మూవీస్లో చిరంజీవి సాంగ్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వినపడలేదు. మీ మూవీలో చిరంజీవి సాంగ్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది ఆపేసానండి. ఐ థింక్ దట్ లాస్ట్ అట్ ఇట్ వాస్ ఫర్ Supreme, I think. వన్ ఫిల్మ్ కాల్డ్ ఇంటెలిజెంట్, which you are, which I am not. So I took a intelligent move that I won't do any more remix songs. Mahasam, Brodara Chitvilasam.